హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేనిప్పుడు చదువుతుంది ఆలోచించండి ఐశ్వర్యవంతుల కండి. నెపోలియన్ హిల్ రచించిన థింక్ అండ్ గ్రో రిచ్ కి తెలుగు వెర్షన్ ఇది. నీటి బొట్టుతో సముద్రాన్ని సృష్టించిన ఆర్థిక మాంత్రికుడు. కేవలం $100 గుండె నిండా నింపుకున్న గుప్పెడంతా విజగీషతో పాటు ఆలోచించండి ఐశ్వర్యవంతులు కండి అనే ఈ పుస్తకంలోని సూత్రాలతో క్లెమెంట్ స్టోన్ తన వాణిజ్య జైత్రయాత్రని ప్రారంభించారు. విజయ పదంలో సాగిన ఆ యాత్రే $36 మిలియన్ వార్షిక ఆదాయాన్నిచ్చే బృహత్ సంస్థగా ఎదిగింది. కంబైన్డ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ అమెరికా దాని అనుబంధ సంస్థలకు అధ్యక్షుడైన క్లెమెంట్ ఏం చెప్తున్నారంటే, ఆలోచించండి ఐశ్వర్యవంతులు కండి అనే పుస్తకం సాధారణ అమ్మకందారులను కూడా అద్భుతాల్ని సృష్టించగల విజేతలైన అమ్మకందారులుగా మారుస్తుంది. క్లెమెంట్ కేవలం వాణిజ్యవేత్త మాత్రమే కాదు, సక్సెస్ అన్లిమిటెడ్ అనే విజయవంతమైన పత్రికకు ప్రచురణకర్త, సంపాదకుడు కూడా. ఒక ప్రచురణకర్తగా, సంపాదకునిగా క్లెమెంట్ తన అభిప్రాయాన్ని ఇలా వ్యక్తం చేశారు. ఆలోచించండి ఐశ్వర్యవంతులు కండి అనే ఈ పుస్తకాన్ని చదవడం ద్వారా ఎందరెందరో స్త్రీ పురుషులు విజయపదాన పయనించారు. మరే రచయిత జనం మీద ఇంతటి ప్రభావాన్ని చూపలేదు అని వ్యాఖ్యానించారు. సక్సెస్ త్రూ ఎ పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ అనే పుస్తకానికి సహరచయితగా వ్యవహరించిన క్లెమెంట్ నెపోలియన్ హిల్ రచించిన ఆలోచించండి ఐశ్వర్యవంతులు కండి అనే పుస్తకంలో పేర్కొన్న 13 సూత్రాల్ని ఎవరైతే ఖచ్చితంగా పాటిస్తారో వారి ప్రపంచం అద్భుతంగా మారిపోతుంది. ఈ పుస్తకాన్ని చదవండి, సంపద, ఆరోగ్యం, సంతోషం ఇక అన్నీ మీవే అని ఘంటాపదంగా చెప్తున్నారు. ఈ పుస్తకం గురించి ప్రచురణకర్త ఏం చెప్తున్నారో చూద్దాం. వెలకట్టలేని సంపద మీదే. ఆర్థిక స్వేచ్ఛతో పాటు డబ్బుతో కొలవతీరం కాని ఆత్మబలాన్ని, అదిచ్చే సంపదను అందుకునే దిశగా వ్యక్తిగత విజయానికి మార్గాన్ని బోధించే అత్యంత ప్రభావశీలమైన అనేకానేక పుస్తకాల్లో ఆలోచించండి ఐశ్వర్యవంతులు కండి అనే ఈ పుస్తకం కూడా ఒకటి. ఇలాంటి పుస్తకం మరొకటి ఉంటుందా? ఉండదు, ఉండబోదని నిర్ద్వందంగా చెప్పేయవచ్చు. తాను ఆవిష్కరించిన ఒక నూతన ఆర్థిక సూత్రంతో వ్యక్తిగత విజయాన్ని చవిచూసిన ఆండ్రూ కార్నెగీ ఆ సూత్రాన్ని ఎన్నో ఏళ్ల క్రితం ఈ పుస్తక రచయిత నెపోలియన్ హిల్ కు అందించారు. తాను కనుగొన్న సూత్రంతో కార్నెగీ కేవలం తాను కోటేశ్వరుడు అవ్వడమే కాక తనలాంటి మరెందరో విజేతలకు మార్గదర్శి అయ్యారు. అలా విజయం సాధించిన వారిలో 500 మంది ఉన్నారు. వారు తమ విజయ రహస్యాల్ని నెపోలియన్ హిల్ తో పంచుకున్నారు. ఆర్థిక పురోగతి సాధించే నిమిత్తం తమను తాము మార్చుకునేందుకు సంసిద్ధంగా ఉన్నవారందరికీ ఈ విజయ రహస్యాన్ని అందించేందుకు నెపోలియన్ హిల్ జీవితాంతం అహర్నిశలు శ్రమించారు. ఈ పుస్తకంలో ఉద్బోధించిన విషయ సారాంశాన్ని గ్రహించి వేలాది మంది ఐశ్వర్యవంతులు అయ్యారు. ఆలోచించండి ఐశ్వర్యవంతులు కండి అనే ఈ పుస్తకం మొదట ప్రచురణ కాలం నుంచి ఇందులో ఉటంకించిన సూత్రాలన్నీ కాల పరీక్షకు నిలబడమే కాక నేటికి ఆచరణ యోగ్యంగానే ఉన్నాయి. డబ్బును సంపాదించాలని, ఆ ఐశ్వర్యంతో పాటు అంతకన్నా విలువైన ఆధ్యాత్మిక తాత్విక ఆనందాన్ని, ఆనందాల్ని చవిచూడాలని ఆరాటపడేవారందర్నీ ఈ తాజా ప్రచురణలో పేర్కొన్న ఆర్థిక తాత్విక సూత్రాల సమూహారంగా ఈ పుస్తకం నిలుస్తుంది. ఆలోచించండి ఐశ్వర్యవంతులు కండే అనే ఈ పుస్తకం ప్రాథమికంగా ఏం చేయాలి, ఎలా చేయాలి అనే పద్ధతిని వివరిస్తూ సాగే దిక్సూచి వంటిది. దీనిలో మీరు స్వీయ మార్గదర్శకత్వం, వ్యవస్థీకృత ప్రణాళిక రచన, స్వీయ ప్రబోధం, స్వీయ విశ్లేషణ, చతురత, మానసిక సమగ్రత, మీ సేవల్ని ప్రతిభావంతంగా అందించేందుకు కావలసిన తరుణోపాయాలు వంటి ఎన్నెన్నో ఉపయుక్తకరమైన విషయాల్ని తెలుసుకుంటారు. ఇవన్నీ కూడా ఎందరెందరో విజేతల స్వానుభవాల ఆధారంగా ఈ పుస్తకం మీకు అందించిన మధుర ఫలాలే. మీకు అందుబాటులో ఉన్న సంపదలు అన్నీ డబ్బుతో వెలకట్టగలిగినవి కావు. చిరకాలపు స్నేహాలు, ఆనందకరమైన కుటుంబిక సంబంధాలు, పరస్పర సానుభూతి, తోటి వ్యక్తుల పట్ల సదవగాహన, అంతర్గత సమన్వయం వంటి విలువలన్నీ కేవలం తాత్విక, ఆధ్యాత్మిక కొలమానానికే అందుతాయి. ఆలోచించండి ఐశ్వర్యవంతులు కండి అనే ఈ పుస్తకం మీకు అందించే తాత్విక వివేచన ఈ అత్యున్నత జీవన విలువల దిశగా మిమ్మల్ని ఆకర్షిస్తుంది. వీటిని అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నవారికి మాత్రం ఇవి జీవితాంతం వెన్నంటే ఉంటాయి. ఈ పుస్తకం మీకే తాత్విక మార్గాన్ని ఉద్బోధిస్తుందోనని దాన్ని అందుకోవడానికి సంసిద్ధులు కండి. దాన్ని ఆచరణలో పెట్టడానికి ఉద్యుక్తులు కండి. జీవితం మీ ముందు పరిచే సమస్యల్ని పరిష్కరించుకోవడమే కాదు, జీవితంలో విజయాన్ని చవిచూడటానికి, ఐహిక సుఖ సంతోషాల్ని అందుకోవడానికి సిద్ధపడండి అంటారు ప్రచురణకర్త. విషయ సూచిక. దీనిలో మొత్తం 15 చాప్టర్స్ ఉన్నాయి. ఒక నిక్షేపం గురించి.
ఈ పుస్తకంలోని ప్రతి అధ్యాయంలో డబ్బును సంపాదించడానికి సంబంధించిన రహస్యాల్ని మీకు విప్పి చెప్పాను. ఈ రహస్యాలు వందలాది మందిని ధనికుల్ని చేశాయి. వీటిని పూర్తిగా అర్థం చేసుకుని విజయం సాధించిన వారిని సంవత్సరాల తరబడి నేను వ్యక్తిగతంగా అధ్యాయం చేశాను. 50 ఏళ్లకి పూర్వం ఆండ్రూ కార్నెగీ అనే వ్యక్తి ధనార్జనకు సంబంధించిన రహస్యం వైపు నా దృష్టిని మళ్లించాడు. మంచి చతురుడు, ప్రేమాస్పదుడు అయిన ఈ స్కాట్లాండ్ వాసి నేను పసిపిల్లవాడిగా ఉన్నప్పుడే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఈ రహస్యాన్ని నా మెదడులోకి చొప్పించేసి వినోదించేవాడు. కొత్తగా నా కళ్ల ముందు సాక్షాత్కరించిన ఈ అద్భుతంలో నేను తంటాలు పడుతూ ఉంటే ఆయన మెరిసే కళ్లతో నన్ను గమనిస్తూ ఉండేవాడు. తీరుబడిగా వాలు కుర్చీలో కూర్చుని నన్ను అణువణువు చదివేవాడు. తాను చెప్పిన విషయాన్ని జీర్ణించుకోగల, అర్థం చేసుకోగల తెలివితేటలు నాకున్నాయో లేవోనని పరిశీలించేవాడు. ఆ రహస్యం నాకు వంట పట్టిందని తీర్మానించుకున్న ఉత్తర క్షణంలో ఆయన నన్ను ఇలా ప్రశ్నించాడు. ఈ రహస్యాన్ని ప్రపంచం ముందుకు తీసుకువెళ్లే నిమిత్తం 20 లేదా అంతకన్నా ఎక్కువ సంవత్సరాల్ని దీని పరివ్యాప్తి కోసం వెచ్చించగల సామర్థ్యం నీకుందా? ఇది ఆయన నన్ను అడిగిన ప్రశ్న. ధనార్జన రహస్యపు అనుపానాలు తెలియక విలువైన అనేక మంది స్త్రీ పురుషుల దగ్గరికి దాన్ని చేర్చే బాధ్యతని నాకు అప్పగించాలని ఆయన ఆశించారేమో. నేను అందుకు అంగీకరించాను. కార్నెగీ సహకారంతో నా మాటను నిలబెట్టుకున్నాను కూడా. జీవితంలో సర్వవేళల యందు, సర్వ వ్యవస్థల యందు నేను ఈ రహస్యాన్ని, ఈ ధనార్జన మర్మాన్ని వేలాది మందిపై ప్రయోగించి చూశాను. పలు విధాలైన వృత్తులు, ప్రవృత్తులు, వ్యవహారాలకు సంబంధించి కూడా నా ప్రయోగం కొనసాగింది. వాస్తవ జీవితంలో పరీక్షించి నిగ్గు తేల్చిన ఆ రహస్యాన్నే ఈ పుస్తకం అద్యంతం మీకు బోధిస్తుంది. తనకు అపార సంపదను, అదృష్టాన్ని తెచ్చిపెట్టిన ఈ సూత్రాన్ని నలుగురికి పంచాలనేది కార్గి అభిష్టం. ధనికులు విజయపదాన పయనించేందుకు ఏ మార్గాల్ని అనుసరిస్తున్నారన్న విషయాన్ని అధ్యయనం చేసే తీరికలేని ప్రజానికానికి ఈ రహస్యాన్ని చేరవేయాలని అనుకున్నాడాయన. అంతేకాదు, ఇతరుల అనుభవాల ఆధారంగా దీని ప్రభావాన్ని పరీక్షకు నిలిపి నిగ్గు తేల్చాలని, ఆ పనిని నా చేత చేయించాలని ఆయన సంకల్పించారు. ఈ సూత్రాన్ని పాఠశాలల్లో, కళాశాలల్లో బోధించాల్సిన అవసరం ఉందని ఆయన నమ్మారు. దీన్ని సరిగ్గా బోధిస్తే దేశంలోని విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు సంభవించటంతో పాటు విద్యార్థుల పాఠశాలల్లో గడపాల్సిన సమయాన్ని సగానికి సగం తగ్గించవచ్చన్నది ఆయన అభిప్రాయం కూడా. ఈ పుస్తకంలో నమ్మకం మీద ఒక అధ్యాయం ఉంది. అమెరికాలోనే అతిపెద్ద ఉక్కు ఉత్పాదక సంస్థ అయిన యునైటెడ్ స్టేట్స్ స్టీల్ కార్పొరేషన్కు సంబంధించిన ఉదంతాన్ని ఈ అధ్యాయం వివరిస్తుంది. అంతటి బృహత్ సంస్థను స్థాపించాలన్న ఆశయాన్ని, స్వప్నాన్ని సాకారం చేసుకున్న వ్యక్తి ఒకానొక సామాన్య యువకుడు. ఇతని ద్వారా తన సూత్రం ఎంతటి అజేయమైందో కార్నెగీ మనకు వివరిస్తారు. విజయ ద్వారాల్ని అలవోకగా తెరిపించే ఈ ఆర్థిక సూత్రాన్ని అందిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నవారందర్నీ ఆయన ఆహ్వానిస్తున్నారు. ఈ అతి చిన్న సూత్రాన్ని పాటించిన చార్లెస్ ఎం స్వాబ్ ఇబ్బడి ముబ్బడిగా డబ్బును, అవకాశాల్ని అందిపించుకున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సూత్రాన్ని అవలంబించిన ఫలితం అక్షరాల $600 మిలియన్ ప్రతిఫలం. ఈ నిజాలు కార్నెగీతో పరిచయం ఉన్నవారందరికీ సుపరిచితమైన ఈ నిజాలు వీటన్నిటికీ క్రోడీకరించిన ఈ పుస్తకాన్ని చదవడమంటే మీకేం కావాలో మీరే స్పష్టంగా తెలుసుకోవడమన్నమాట. ఈ రహస్యం వేలాది మంది స్త్రీ పురుషుల అనుభవంలో వారికి అపారమైన వ్యక్తిగత లాభాల్ని ఆర్జించి పెట్టింది. కార్నెగీ ఉద్దేశం కూడా ఇదే. వీరిలో కొంతమంది ఈ పుస్తకాన్ని పాటించి ఆర్థిక విజయాల్ని అందుకుంటే, మరికొందరు దీన్ని అమల్లో పెట్టి కుటుంబంలో సమన్వయాన్ని, సంతోషాన్ని సాధించుకున్నారు. ఒకానొక చర్చి ఉద్యోగి దీన్ని అద్భుతంగా ఉపయోగించుకుని తన వార్షిక ఆదాయాన్ని $75,000 పెంచుకున్నారు. సిన్సివాటికి చెందిన అర్థర్ నాష్ అనే దర్జీ దివాలాకు చేరువలో ఉన్న తన వ్యాపారాన్ని ఈ సూత్రం ఆధారంగానే కామధేనువుగా మార్చుకున్నాడు. అతని వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతోంది. నాష్ మరణాంతరం కూడా అది అజేయంగా ముందుకు సాగిపోతూనే ఉంది. ఇది ఎంతటి ప్రభావశీలమైన ప్రయోగం అంటే, నాష్ ఉదంతాన్ని పత్రికలు $1 మిలియన్ విలువ చేసే ప్రచారాన్ని కల్పించాయి. ఇదే రహస్యాన్ని టెక్సాస్లోని డల్లాస్కు చెందిన స్టూవర్ట్ అస్టిన్ వియర్ అందిపుచ్చుకున్నాడు. అతను దాన్ని ఆచరించడానికి ఎంతగా సంసిద్ధుడయ్యాడంటే, దాన్ని అమల్లో పెట్టడం కోసం ఉన్న ఉద్యోగానికి తిలోదకాలిచ్చి ప్రత్యేకంగా న్యాయశాస్త్రాన్ని అభ్యసించాడు కూడా. అతను విజయం సాధించాడా లేదా అన్నది కూడా ముందు తెలుసుకుందాం. నేను ప్రత్యక్షంగా చూసిన ఒక అనుభవాన్ని చెప్తాను. అవి నేను లాసల్లా ఎక్స్టెన్షన్ యూనివర్సిటీలో అడ్వర్టైజింగ్ మేనేజర్గా పనిచేస్తున్న రోజులు.
అప్పట్లో ఆ విశ్వవిద్యాలయం పేరు కూడా పెద్దగా ఎవరికీ తెలిసేది కాదు. కానీ యూనివర్సిటీ అధ్యక్షునిగా ఉన్న జేజీ చాంప్లిన్ ఈ సూత్రాన్ని అమల్లో పెట్టడం ద్వారా చూస్తుండగానే ఆ విశ్వవిద్యాలయం దేశంలో పేరెన్నిక గల విద్యా సంస్థల్లో ఒకటిగా ఎదిగింది. ఈ పుస్తకంలో నేను వందలాది పర్యాయాలు పేర్కొన్న సూత్రానికి ప్రత్యేకమైన పేరంటూ ఏదీ లేదు. దానికోసం స్వీకరించడానికి సిద్ధంగా ఉన్న అనేక మంది అందుబాటులో ఈ సూత్రాన్ని ఉంచినప్పుడు అది సాధించిన విజయమే దానికి మేమిచ్చిన కితాబు. ఈ సంగతి తెలిసే కార్నగీ కూడా ఏ పేరు లేని ఈ సూత్రాన్ని నాకు అలవోకగా అందించారు. ఈ సూత్రాన్ని మీరు ఆచరణలో పెట్టడానికి సిద్ధపడితే కనుక ఇది ప్రతి అధ్యాయంలో తారసిల్లడాన్ని మీరు గమనిస్తారు. అరటి పండును ఒలిచి చేతిలో పెట్టినట్టుగా దీన్ని మీకు వివరించటం నా పూర్వజన్మ సుకృతమే అవుతుంది. కానీ దానివల్ల మీరు చాలా నష్టపోతారు. దీన్ని మీరైన శైలిలో స్వయంగా ఆచరించి అర్థం చేసుకోవడం వలన అపారమైన ప్రయోజనం వనగూరుతుంది. మీరు భయంకరమైన కష్టనష్టాలకు గురైతే, నిరుత్సాహం మిమ్మల్ని చీకటై ఆవరిస్తే, మానసికంగా క్షణక్షణం మీరు కుంగిపోతూ ఉంటే, ప్రయోగాలు వైఫల్యాలు చెందుతూ ఉంటే, మీరు వికలాంగులైతే లేదా భౌతికంగా గాయపడితే మీకు మార్గాంతరంగా నా కుమారుని ఉదాంతాన్ని ఉటంకిస్తాను. కార్నగీ సూత్రాన్ని ఆచరించి విజయాన్ని సాధించిన అతని జీవితగాథే మీకు ఎడారిలో ఓయాసిస్సులా చీకటిలో చిరుదివ్వలా ఉపకరిస్తుంది. మొదటి ప్రపంచ యుద్ధంలో అధ్యక్షుడు వుడ్రో విల్సన్ ఈ సూత్రాన్ని విరివిగా ఉపయోగించారు. యుద్ధంలో పాల్గొన్న ప్రతి సైనికునికి ఈ మర్మాన్ని బోధించారు. యుద్ధానికి అవసరమైన ఆర్థిక నిధులను సేకరించడంలో ఈ సూత్రం ఎంతగానో ఉపయోగపడిందని అధ్యక్షుడు విల్సన్ నాతో స్వయంగా చెప్పారు. ఈ రహస్యం విలక్షణమైనది. దీన్ని అందిపుచ్చుకున్నవారు, ప్రయోగించినవారు జీవితంలో ఒక్కోసారి మాత్రమే కాక జీవిత పర్యంతము విజయపదాన పయనిస్తారు. మీకేమైనా సందేహాలుంటే దీన్ని ఉపయోగించి విజేతలైన వ్యక్తుల గురించి అధ్యయనం చేయండి. వారి పేర్లు తారసిల్లిన ప్రతి సందర్భంలోనూ వారి విజయాన్ని మీరే స్వయంగా గమనించండి. మీకు సంతృప్తి కలిగి తీరుతుందని భావిస్తున్నాను. ఖర్చు లేకుండానే దేన్నైనా పొందడానికి మించిన ఆనందం ఉండదు కదా. అలాగని నేను చెప్పిన ఈ రహస్యం మీకు ఉచితంగా లభించదు. నిజానికి మీరు చెల్లించే మూల్యం దాని సిసలైన విలువకు ఎంత మాత్రమూ సరిసమానం కాదు. దానికోసం హృదయపూర్వకంగా అన్వేషించని వారు ఎంతటి మూల్యాన్ని చెల్లించినా దాన్ని అందుకోలేరు. దాన్ని ఒక్కసారి పొందిన తర్వాత పోగొట్టుకోవటం ఉండదు. డబ్బుతో దాన్ని కొనలేరు. ఎందుకంటే ఆ రహస్యం 2 భాగాలుగా ఉంటుంది. అందులో ఒకటి దాన్ని పొందాలన్న తాపత్రయంలోనే ఉంటుంది. ఈ రహస్యాన్ని పొందాలని కాంక్షించే వారందరికీ దాని ఫలాలు సమానంగానే అందుతాయి. దీన్ని ఆకలింపు చేసుకోవాలంటే పెద్ద పెద్ద చదువులు చదవాల్సిన అవసరం లేదు. నేను పుట్టకముందే ఆ రహస్యం థామస్ ఏ ఎడిసన్ ఒళ్ళోకి చేరింది. దాన్ని ఆయన ఎంత గొప్పగా ఆకలింపు చేసుకున్నాడంటే ప్రపంచ శాస్త్రీయ ఆవిష్కర్తల్లో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచి ఉంటుంది. ఇంతకీ ఎడిసన్ చదువంతా కేవలం 3 నెలల పాటు బడికి వెళ్లడంతోనే ముగిసిపోయింది. ఎడిసన్ వాణిజ్య సహచరుడైన ఎడ్విన్ సి బార్న్ కూడా ఈ రహస్యాన్ని అందిపుచ్చుకున్నాడు. ఇంతకు మునుపు ఏడాదికి కేవలం $12,000 మాత్రమే ఆర్జించిన బార్న్ ఈ ధనార్జన రహస్యాన్ని అమల్లో పెట్టి ఇబ్బడి ముబ్బడిగా డబ్బు సంపాదించాడు. ఎంత ఎక్కువగా ధనాన్ని ఆర్జించాడంటే అతి చిన్న వయసులోనే ఇక ఆయన తన వాణిజ్యానికి స్వస్తి చెప్పి జీవితాన్ని విలాసాగా గడిపాడు. ఆయన ఉదంతం మీకు మొదటి అధ్యాయంలో మరింత విపులంగా కనిపిస్తుంది. దీన్ని చదివితే సంపద అనేది మీకు అందని మ్రాని పండేమి కాదని, కోరుకుంటే అది మీ చేతికి అత్యంత చేరువలోనే ఉంటుందని తెలుస్తుంది. అంతేకాదు డబ్బు, పేరు, పలుకుబడి, సంతోషం ఇంకా ఇలాంటి మరెన్నో ఆశీర్వాదాల్ని పొంది తీరాలన్నా పట్టుదల ఉన్న వాళ్ళందరికీ అవి అత్యంత చేరువలోనే ఉంటాయన్న నిజం కూడా మీకు బోధపడుతుంది. ఈ విషయాలన్నీ నాకెలా తెలిసాయి? ఈ పుస్తకం శాంతం చదివేటప్పటికీ ఈ ప్రశ్నకు తగిన జవాబు మీకు లభిస్తుంది. ఈ జవాబు మీకు మొదటి అధ్యాయంలోనే దొరకవచ్చు, లేదా చివరి అధ్యాయంలో కూడా లభించవచ్చు. కార్నగీ కోరిక మీద నేను 20 ఏళ్ల పాటు నిరంతరాయంగా జరిపిన పరిశోధనలో వందలాది మంది విజేతల యథార్థ గాథల్ని విశ్లేషించాను. వీరంతా పేరెన్నిక కన్న వ్యక్తులే. ఈ రహస్య ఫలితంగానే తాము అపార సంపదల్ని ఆర్జించామని వీళ్లంతా ఒప్పుకున్నారు. అలాంటి లబ్ధ ప్రతిష్ఠుల్లో కొందరు కింద ఇచ్చిన పేర్లు: హెన్రీ ఫోర్డ్, విలియం రిగ్లీ జూనియర్. కార్నగీ సూత్రాన్ని తూచా తప్పకుండా అర్థం చేసుకుని పాటించి ఆర్థికంగానూ ఇతర రంగాల్లోనూ అనూహ్య విజయాన్ని సొంతం చేసుకున్న వందలాది అమెరికన్లో ఈ పేర్లు కాసిన్ని మాత్రమే. ఈ సూత్రాన్ని పాటించి అపజయం పాలైన ఒక్కని కూడా నేనింతవరకు చూడలేదు. అలాగే ఈ సూత్రం గురించి తెలియకుండానే వ్యక్తిగతంగా ధనార్జనే కాని మరే విజయాన్ని కాని సాధించని వ్యక్తిని కూడా నేను చూడలేదు. ఈ 2 నిజాలు ఆధారంగానే నేనొక తీర్మానానికి వచ్చాను. పట్టుదలకు అవసరమైన పరిజ్ఞానం అందరూ విద్య అని పిలుచుకునే ప్రక్రియ ద్వారా
నేర్చుకునే విషయాల కన్నా కూడా కార్నెగీ రహస్యం మాత్రమే అత్యంత ప్రధానమైనదని నేను గట్టిగా చెప్పగలను. విద్య అంటే ఏమిటి? దీని గురించి మనం మరింతగా వివరంగా ముందు తెలుసుకుందాం. మీరు ఈ పుస్తకాన్ని చదువుతూ వెళ్తూ ఉంటే నేను ఇప్పుడు పేర్కొంటున్న రహస్యం హఠాత్తుగా మీ కళ్ల ముందు సాక్షాత్కరించవచ్చు. అది కూడా మీరు సిద్ధంగా ఉంటేనే సుమా. అది ప్రత్యక్షం కాగానే మీరు దాన్ని గుర్తిస్తారు. మొదటి లేదా చివరి అధ్యాయాల్లో మీకు ఆ రహస్యం సాక్షాత్కరించిన వెంటనే మీరు ఒక క్షణం ఆగండి. మీ జీవితాన్ని మలుపు తిప్పే అత్యంత ప్రధానమైన ఆ గడియని పురస్కరించుకుని వేడుక చేసుకోండి. మీరు మరో విషయం జ్ఞాపకం ఉంచుకోండి. మీరు చదువుతున్న ఈ పుస్తకం ఏదో కట్టుకథకి సంబంధించింది కాదు. అదొక విశ్వవ్యాప్త వాస్తవాన్ని మీ ముందు ఆవిష్కరిస్తోంది. ఏం చేయాలో ఎలా చేయాలో అనే ప్రశ్నలకి తగిన జవాబుల్ని అందరికీ అందించిన విశ్వవ్యాప్త సత్యమిది. ఈ దిశగా ఒక చిన్న ప్రారంభానికి పూనుకునేందుకు విజేతలందరికీ ఈ సూత్రమే సహాయకారిగా ఉపకరించి ఉంటుంది. మీరు ఈ పుస్తక పఠనానికి పూనుకునే ముందు ఒక ప్రారంభ వాక్యంగా కార్నెగీ రహస్యాన్ని గుర్తుంచుకోవడంలో మీకు నేనొక సలహాని ఇవ్వవచ్చునా? విజయాలన్నిటికీ, సంపదలన్నిటికీ మూలం ఒక్క ఆలోచన మాత్రమే. రహస్యాన్ని స్వీకరించడానికి మీరు సిద్ధపడితే చాలు. దానిలో సగం మీకు వశమైనట్టే, మిగతా సగాన్ని మీ మనసే గుర్తిస్తుంది అంటారు నెపోలియన్ హిల్. నెక్స్ట్ వీడియోలో మొదటి అధ్యాయం నుంచి స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.